హలో హాయ్ వెల్కమ్ టు వైబ్రేట్ ఆంధ్ర. ఈరోజు అప్డేట్స్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్లో దాదాపు 5 ఏళ్ల తర్వాత అన్నా క్యాంటీన్లు ప్రారంభం కానున్నాయి. సీఎం చంద్రబాబు నాయుడు ఎన్నికలలో హామీ మేరకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాడు. పేదల ఆకలి తీర్చాలనే లక్ష్యంతో ₹5కు నాణ్యమైన భోజనం అందించేందుకు గతంలో టీడీపీ గవర్నమెంట్ హయాంలో ఏర్పాటు చేసిన అన్నా క్యాంటీన్ పునరుద్ధరిస్తూ సంతకం చేశారు. దీనిపై రాష్ట్ర వ్యాప్తంగా ప్రశంసలు కుమ్మరిస్తున్నారు. కార్మికులు, కూలీలు, పేదలు సంతోషాన్ని వ్యక్తపరుస్తున్నారు. ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారంటూ సీఎం చంద్రబాబు నాయుడుకు కృతజ్ఞతలు తెలియపరుస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన నారా చంద్రబాబు నాయుడు అన్నా క్యాంటీన్లు తిరిగి ప్రారంభించేందుకు ఫైల్స్పై సంతకం చేసిన సంగతి తెలిసిందే. అయితే రాష్ట్ర వ్యాప్తంగా అన్నా క్యాంటీన్లు ప్రారంభించేందుకు కసరత్తు జరుగుతుంది. సెప్టెంబర్ నాటికి 203 క్యాంటీన్లు ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు. అన్నా క్యాంటీన్ల ఏర్పాటుకు సంబంధించి ప్రభుత్వం ప్రారంభించడానికి సిద్ధం చేసింది. ఈ నెల 19లోగా క్యాంటీన్ల పునరుద్ధరణకు పాత డిజైన్ ప్రకారం భవన నిర్మాణ పనులకు సంబంధించి అంచనాలు సిద్ధం చేస్తున్నారు. జూలై నెల 30లోపు భవన నిర్మాణాలు జరగాలని, క్యాంటీన్ల కోసం కొత్తగా పనులు చేపట్టేందుకు స్థలాలను ఎంపిక చేస్తున్నారు. అలాగే కొన్ని జిల్లాలలో క్యాంటీన్లు నిర్వహిస్తున్న వార్డు సచివాలయాలను ఖాళీ చేయించి వాటికి మారుగా భవనాలు చూస్తున్నారు. జూలైలోపు క్యాంటీన్లకు ఉదయం టిఫిన్, మధ్యాహ్నం, రాత్రి భోజన సరఫరా చేసే ఏజెన్సీలు ఖరారు చేస్తున్నారు. క్యాంటీన్ల పర్యవేక్షణ, ఐఓటీ పరికరాల సమీకరణ, స్మార్ట్ బిల్డింగ్ విరాళాల నిర్వహణకు సాఫ్ట్వేర్ కోసం సంస్థల్ని ఫైల్ చేస్తున్నారు. ఆగస్టు 10 నాటికి క్యాంటీన్ భవన నిర్మాణాలు, కొత్త పరికరాలు, సాఫ్ట్వేర్ మౌలిక సదుపాయాలకు ఏజెన్సీలతో ఒప్పందాలకు ప్రభుత్వం నుంచి అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. ఇలా సెప్టెంబర్ 21లోగా 203 క్యాంటీన్లు ప్రారంభించాలని టార్గెట్ పెట్టుకున్నారు. చూశారు కదండి ఈ వీడియో. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి.